హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా అమ్మ ఒకటి చూపిస్తుందంట, ఏంటో చూద్దాము. అమ్మ ఏం చూపిస్తావే? ఇగో ఎసరు పెట్టాలి. ఏం చేస్తాను చెప్పు ఫస్ట్. జొన్న అన్నం వండుతున్నా. జొన్న అన్నం వండుతుందంట, ఇక చూపిస్తున్నా. చూడండి, ఇదేంది? ఇది అది జొన్న గడక. జొన్నలు అంటే పజ్జొన్నలు ఉసుక చేసి గడకిసిరి ఎసరు పెట్టి ఎసరు మసిలినాక ఆ జొన్న పోసి కలపాలి. కలిపి ఇక కొంచెం ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. మూత పెట్టి ఇది జొన్నలు అంట, చిన్న జొన్నలు ఇసిరి పెట్టుకుంది గడకంట. ఫస్ట్ అయితే గిన్నె అయితే పెట్టుకున్నావు. నీళ్ళు ఎన్ని పోయాలి? చెమ్మిడి పోయాలి. నీళ్ళు పోసినాక ఏం చేయాలి? ఆ ఎసరు మసాలా ఉప్పు వేయాలి. ఇల్లనా? ఎంత టేస్ట్కి తగినంతనా? గింత కొంచెం ఒక చిన్న చెంచా ఉప్పు వేయి. అయితే ఉప్పు ఇస్తా. ఇంత సరిపోతా ఉప్పు? సరే. చాలా. ఇప్పుడు ఈ నీళ్ళు మరగాల. ఇప్పుడు ఇది తింటే ఏమవుతుంది? అది మంచిది ఒంటికి. మేము చిన్నప్పుడు అట్లనే జొన్నలు ఇసురుకొని జొన్న అన్నం వండుకొని మంచిగా వండుకొని తినేది మేము చిన్నతనంలో. ఏం పెట్టుకొని తినాలి? ఇలా అల్లా సల్ల పోసుకోవచ్చు, పెరుగు పోసుకోవచ్చు, కూర పెట్టుకొని తినొచ్చు, అన్నీ పెట్టుకొని తినొచ్చు. ఇది తింటే మంచిదా? అది తింటే మంచిది. చిన్నగా ఉన్నప్పుడు మీరు అన్నం తినలేదా? మేము అన్నం, మాకు అన్నమే దొరకలేదు అప్పుడు. ఈ అన్నమే తిన్నాం, జొన్న అన్నమే తిన్నాం మేము. జొన్న అన్నమే తిన్నారా? ఇప్పుడైతే ఇది అయితే మాకైతే తెలియదు. ఇప్పుడు అదే జొన్న అన్నమే తిన్నాం. జొన్న అన్నం తింటే ఒంటికి మంచిది. ఇప్పుడైతే ఫస్ట్ అయితే నీళ్ళు మసలాలా? నీళ్ళు మసలాలి. మూత పెట్టేసి మూత పెట్టి నీళ్ళు మసిలాక పోద్దాం. ఏం చెప్తాను ఇప్పుడు? జొన్న అన్నము పిల్లట్లో పోసి కొంచెం లైట్గా నీళ్ళు వేసి తడపాలి. తడుపుడు ఎందుకంటే గడ్డలు ఉండలు కట్టకుండా కొంచెం లైట్గా తడిపేసి ఇసరు మసిలినాక అట్లా పోయాలి. పోసి కలుపుతూ ఉండాలి. డైరెక్ట్ పోయొద్దా? డైరెక్ట్ పోస్తే కొంచెం మెత్తగా ఉంది కదా, గడ్డలు ఉండలు కడుతుంది. అందుకనే ఇట్లా కొంచెం నీళ్ళు పోసి తడుపుకోవాలి. ఇట్లా నీళ్ళు పోసి కొంచెం తడపాలి. తడిపితే గడ్డలు ఉండలు కట్టదు. చాలుగా తడిపోయినాయి నీళ్ళు. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఇదే తినేటోళ్ళ? నేను చిన్నగా ఉన్నప్పుడు ఇదే తినటోళ్ళం. ఈ జొన్న అన్నమే తినటోళ్ళం. జొన్న అన్నం తినటోళ్ళం, జొన్న రొట్టెలు తినటోళ్ళం. అందుకే గట్టిగా ఉన్నారా? మేము అందుకే గట్టిగా ఉన్నాం. కాళ్ళ నొప్పులు లేకుండా, ఇలా నొప్పులు లేకుండా, ఏ నొప్పులు లేకుండా బాగున్నాం. మేము చిన్నప్పుడు పొద్దున సాయంత్రం రొట్టెలు తినేది, పొద్దున జొన్న అన్నం తినేది. అందుకే మీరు అందరు గట్టిగా ఉన్నారు. మేము అందరం గట్టిగా ఉన్నాం. ఇప్పుడు అందుకే షుగర్ వచ్చిన వాళ్ళు అందరినీ ఇదే తినమంటారు. షుగర్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇదే జొన్న అన్నం తినాలి, జొన్న రొట్టెలు తినాలి. తింటే బాగుంటారు, ఆరోగ్యం బాగుంటుంది. అందుకే ఓల్డ్ ఇస్ గోల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ నీళ్ళు మసులుతాను. ఇప్పుడు ఏం చేయాలి? నీళ్ళు మసులుతున్నాయి. చిన్నది అదేది చెక్క తెడ్డు ఉంచుడు అక్కడ. చెక్క తెడ్డు ఏం చేయాలి ఇప్పుడు? ఇది అది దోచుకుంటా ఇది కలపాలి. పోయాలా ఇప్పుడు? ఇలా పోచే ఇట్లా పోసుకుంటా కలపాలి. ఇట్లా కలపాలి. ఇలా పోసుకుంటా గడ్డలు కట్టది, ఉండలు కట్టది. ఇట్లా కలిపితే బాగుంటుంది. అట్లా మనకి ఎంత కావాలో అంత వండుకోవాలి. మనకి ఎంత కావాలో అంత వండుకోవాలి. మొత్తం పోసేసిన. చికెన్ మటన్ తోడు కూడా తినొచ్చా? ఇది చికెన్ మటన్ తినొచ్చు, పెరుగు పోసుకోవచ్చు, సల్ల పోసుకోవచ్చు, కూర పెట్టుకోవచ్చు, పచ్చడి పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకొని తినవచ్చు. ఏదైనా పోసుకోవచ్చు. మీరు రోజు పోసుకుంటారా? మేము రోజు వండుకుంటాం. ఇది రోజు వండుకొని తింటాం. కొన్ని నీళ్ళ సుక్కలు పోయి సరిపోనట్టు నీళ్ళు పడతాయి. ఇంకా పోయి పడతాయి. పోయి అన్నీ పోసి ఇంకా కొన్ని పోయి పలచగా పోస్తే ఇది ఉడుకుతావు. అట్లా ఇది ఎసరు పెట్టాలి. ఎసరు పెట్టి చెమ్మె నీళ్ళు పోయాలి. చెమ్మె నీళ్ళు పోసి ఎసరు మసిలినాక తర్వాత జొన్న అన్నము పిల్లట్లో పోసుకొని తడపాలి. తడిపినాక ఇది కలుపుకుంటా ఇంట్లో పోయాలి. ఎసట్లో పోయాలి. పోసి పలచగా పోసి ఇక ఇది కలపాలి. 4 సార్లు కలిపి మూతేయాలి. మూతెత్తే చిన్నగా ఉడుకుతూ ఉంటుంది. ఉడికితే ఇది బాగుంటుంది. షుగర్ ఉన్నోళ్ళు, బీపీ ఉన్నోళ్ళు ఈ జొన్న అన్నం తింటే మంచిది. మేము చిన్నతనంగా ఇదే జొన్న అన్నం తినేది. పొద్దున జొన్న అన్నం తినేది, రాత్రి జొన్న రొట్టెలు తినేది. ఇప్పుడు అందుకే మాకు షుగర్ లేదు, బీపీ లేదు, ఈ మొఖాల నొప్పులు లేవు, ఏది లేదు. మేము పని మంచిగా చేస్తాం, అన్ని పనులు చేస్తాం. ఈ జొన్న అన్నం తిని అన్ని పనులు చేస్తాం, గట్టిగా ఉంటాం.
షుగర్ బీపీ ఏం ఉండదు. ఇవి జొన్నలు తెచ్చుకొని మేము ఏం చేసుకోవాలి, గిండి కాడ ఆడించుకోవాలా? గింటికాలన్నా ఆడించుకోవాలి, లేకపోతే ఇసురాయి ఉంటే ఇసురుకోవచ్చు. ఇసురాయిలు ఏడున్నాయని? ఇసురాయిలు లేవు కదా ఇక్కడ. ఇసురాయి లేకుంటే గిరికాడికి గుంట పోతే సన్నగా పట్టమంటే వాళ్ళే జొన్నలు సన్నగా గడక పట్టి ఇస్తారు. ఇప్పుడైతే కలుపుతాను కదా, మూత ఏమన్నా పెట్టాలా? పెట్టాలి, మూత పెట్టాలి. మూత పెట్టి ఎంతసేపు పెట్టాలి? అరగంట సేపు ఉండాలి. అరగంట సేపు ఉంటే మళ్ళీ మెత్తగా మంచిగా ఉడుకుతుంది. ఉడికినాక కలుపుతా ఉండాలా మధ్య మధ్యలో? మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇట్లా 2 నిమిషాలకు ఒకసారి కలుపుతా ఉండాలా? 10 నిమిషాలకు ఒకసారి కలపాలి. కలిపినాక ఒక అర్ధ గంట సేపు అయిపోతుంది. ఇది ఉడికేస్తుంది. ఉడికినాక బంద్ చేయాలి. మూత అయితే పెడతానా? మూత పెట్టాలి. మూత పెట్టి ఉంచాలి. గంటది ఉండని అట్లనే మూత అయితే 2 నిమిషాలు పెడదాం. ఉడికిందా చూద్దాము. ఇక ఇది ఉడికింది. ఇది ఇట్లా కలుపుకొని మంచిగా షుగరు బీపీ మొక్కల నొప్పులు నడువు నొప్పులు ఒళ్ళు నొప్పులు అన్ని నొప్పులు ఉన్నోళ్ళు ఈ జొన్నను వండుకొని మంచిగా తినాలి. కూర పెట్టుకొని అయినా తినొచ్చు, చల్ల పోసుకొని తినొచ్చు, పాలు పోసుకొని తినొచ్చు, పెరుగు పోసుకొని తినొచ్చు. అన్నిటికీ మంచిది, ఆరోగ్యం బాగుంటుంది. ఇలా ఏం వేసుకొని అయినా తినొచ్చా? ఏది అయినా వేసుకొని తినొచ్చు, మంచిగా ఉంటుంది. ఉడికిందా ఇప్పుడు? ఇది ఉడికింది. ఇక ఉడికింది దించుకొని పెట్టుకొని ఇక తినొచ్చు. ఎవరైనా తినొచ్చు, పిల్లలు తినొచ్చు, పెద్దలు తినొచ్చు. షుగర్ బీపీ ఉన్న వాళ్ళు పిల్లలు తింటారా? ఇది తింటారు, అందరు తినొచ్చు. ఒక్కసారి తింటే మళ్ళీ పెట్టమంటారా? ఒకసారి తింటే మళ్ళీ తింటామంటారు, మళ్ళీ కావాలంటారు. మంచిగా దీంట్లో పెరుగు పోసుకొని తినొచ్చు, పాలు పోసుకొని తినొచ్చు, కూర పెట్టుకొని తినొచ్చు, అన్ని పెట్టుకొని తినొచ్చు. ఆరోగ్యానికి బాగుంటుంది, మంచిగా ఉంటుంది. సన్నగా అవుతారా ఇది తింటే? ఇది తింటే సన్నగా అయిపోతారు. నేను లావు ఉన్నా కదా, ఇది తింటే సన్నగా అవుతారు. లావున్న వాళ్ళు జొన్న తింటే సన్నగా అయిపోతారు. ఆరోగ్యం బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఓకే నా ఫ్రెండ్స్, ఇది చూసినారా? గడక అయితే దీని పేరట గడక అంట. ఇదైతే రెడీ అయిపోయింది. ఇదంట అందరంట తినమని చెప్తున్నది. ఓకే నా ఫ్రెండ్స్, చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పు, గట్టిగా చెప్పు. షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.